అలా ఎట్లా చూస్తారు కేసీఆర్ విచారణ 3 గంటలకి? కేసీఆర్కు మొదటిగా సిట్టు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినట్టు భావిస్తున్నా. ఎందుకంటే ఎవరు ఏమనుకున్నా కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్. అటువంటి కేసీఆర్కు ఎటువంటి తప్పేని నాయకునికి సిట్టు నోటీసులు ఇవ్వడం అనేది, అదేవిధంగా సిట్టు నోటీసులు ఇవ్వకుండానే అక్కడ ఎర్రవల్లి దగ్గర ఆయన అధికారికంగా ఉంటున్నటువంటి నివాసం ఎర్రవెల్లిలో ఆయన గజ్వేల్ శాసనసభ్యుడిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లికి పోయి విచారించాలంటే ఇక్కడ నందినగర్లో ఇలా నోటీసులు అతికించి కేసీఆర్ను అగౌరవపరిచే విధంగా, అంటే కేసీఆర్ను ఇలా పోలీసు వ్యవస్థకు పిలుచుకోవాలని చెప్పి, అంటే కేసీఆర్కు ఈ విధంగా నోటీసులు ఇవ్వడమే కాకుండా మళ్ళీ కేసీఆర్ గారు 65 సంవత్సరాల పైన ఉన్నాడు. అటువంటి నాయకునికి ఎక్కడ ఉంటే అక్కడ పోయి విచారించాల్సిన అవసరం ఉంటుంది. పోలీసు వాళ్ళకు ఇలా యంగ్ డైనమిక్ పోలీసు వాళ్ళు అనుకుంటారు కదా, కనీసం పోవచ్చు కదా. ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు కదా, రాష్ట్రాన్ని ఏ విధంగా అగ్రభాగంలో నిలిచారు. అది సిట్టు అనేది వాస్తవానికి ఇది ఈ ఫోన్ టైపింగ్ అనేది మొదటి నుంచి కూడా కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు ఎవరికి ఇచ్చినా కూడా అది పోలీస్ ఇంటెలిజెన్స్ చేసే వ్యవస్థ. దానికి ఎవ్వరు కూడా రాజకీయ నాయకులకు సంబంధం ఉండదని కూడా ఇలాంటి కేవలం సాక్షిలా పిలుస్తారు. ఆ సాక్షిలా పిలిచే క్రమంలో కూడా వీళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. అంటే ఇలా కావాల్సి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి సర్కారు గత 24 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఇటువంటి కుట్రలు చేసుకుంటా, మొదట కాళేశ్వరం కుట్ర, ఇదంతా ఒక సీరియల్ ఎపిసోడ్గా నడిపించుకుంటా ప్రజలకు ఇస్తానటువంటి హామీలు నెరవేర్చకుండా, ప్రజలకు మీరు ఇస్తున్నట్టు హామీలు అనేక హామీలు ఎక్కడ ప్రజలు అడుగుతారో. ఇలా మున్సిపల్ ఎలక్షన్లో పోతుంటే ఆ మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా మంత్రులను నిలదీస్తారు, ఎమ్మెల్యేలను నిలదీస్తారని ఇటువంటి డైలమా చేసుకుంటూ ప్రజలను డైవర్ట్ చేసుకుంటూ, అంటే అటెన్షన్ ఉన్నటువంటి ప్రజలను డైవర్ట్ చేయాలి. ఈ రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంతోనే కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రజలంతా కూడా రేవంత్ రెడ్డికి దగ్గర పడ్డది. ఎందుకంటే రేవంత్ రెడ్డి పరిస్థితి బాగాలేదు. రేవంత్ రెడ్డి ఆ విదేశాలకు పోయే వరకే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో చూస్తున్నాం. ఇలా ఈ రాష్ట్రంలో ఇలా రకరకాల గ్రూపులు ఇలా ఆయన విదేశాలలో ఉండి విదేశీ పర్యటన చేస్తుండ్రు. విదేశీ పర్యటన జరుగుతుంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి పోలీసులను అలర్ట్ చేసి ఇటువంటి నోటీసులు ఇవ్వడం తప్ప ఈయన చేసింది ఏమీ లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది.